ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు వారి నివాసంలో ఘనంగా ముఖ్యమంత్రి గారి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఏదైతే గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా నియామకం అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే దిశగా అన్ని ప్రణాళికలు రూపొందించి ఎంతో కష్టపడి ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవడానికి కష్టపడ్డ వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వారు గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాప్రభుత్వం పేరిట ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపించడం చాలా గొప్ప విషయం. ఎన్నో పథకాలను ఈ రోజు చూస్తూ ఏవైతే రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలుగా లేనటువంటి రేషన్ కార్డులను కూడా వారు అధికారంలోకి వచ్చినంటే ఇచ్చిన ఘనత. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అదే సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున కావచ్చు, ఎన్నో రకాల సేవలను ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి మహనీయులు. అదేవిధంగా ఏదైతే వారు చిన్ననాటి నుంచే రాజకీయంలో ఎన్నో అడుగులు ఎదుర్కొని ఇటు జెడ్పీటీసీ స్థాయి నుండి ఎమ్మెల్సీగా, ఎంపీగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగినంటే వారి ఏదైతే ప్రజల మీద ఉన్న అభిమానం కావచ్చు, ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి అభిమానం కావచ్చు, వారినంతా స్థాయికి తీసుకొచ్చింది. వారు ఎల్లవేళ ఆరోగ్యాలతో ఉందని చెప్పేసి ఈ రాష్ట్రానికి ఇంకెన్నో పథకాలు తీసుకొచ్చి ఈ ప్రజల మనల్ని పొందని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి కొత్త విషయం ఈ యొక్క వందే మాతర గేయం సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎక్కలేని ప్రేమను బీజేపీ నాయకులు, అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి ఒలకబోస్తుండు ఈ ప్రజల మీద. వందే మాతర గేయం అనేది ఈ స్వాతంత్ర ఉద్యమానికి ఒక ఆయువు పట్టు లాంటిదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాంటి గేయాన్ని రచించింది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులతోనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ రోజు కూడా ఇటు ఆర్ఎస్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఏ రోజు ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో కూడా వందే మాతర గేయాన్ని పాడిన సందర్భం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఎలాంటి కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా వందే మాతర గేయాన్ని గేయాలను ఖచ్చితంగా ఈ యొక్క స్టార్టింగ్ లో వచ్చు, ఎండింగ్ లో వచ్చు పాడే ఘనత ఉంది. మొన్నటికి మొన్న కూడా గౌరవ పెద్దలు ప్రేమసాగరరావు గారు కూడా ఏదైతే లక్ష్మీపేటలో ఓపెన్ చేసినటువంటి స్కూల్ అవుతుందో అప్పుడు కూడా పెద్ద ఎత్తున వందే మాతర గేయాన్ని పాడినటువంటి ఘనత మాకుందని చెప్పి చెప్తున్నాం. అలాంటి సందర్భంలో ఈ యొక్క ఘనత కూడా మాకే దక్కుద్ది, కాంగ్రెస్ పార్టీకే ఈ పేటెంట్ హక్కు అని చెప్పేసి చెప్తున్నాం. ఎప్పుడు కూడా వాళ్ళు వందే మాతరాన్ని దూరం పెట్టారు తప్ప ఏ రోజు కూడా గౌరవించిన వాళ్ళు ఈ రోజు కొత్తగా ప్రేమ ఒలకపోవడం జనాలు కూడా చూస్తూ నవ్వుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ కావచ్చు, వాళ్ళు వచ్చింది గత 30-40 ఏళ్ళు తప్ప అంతకుముందు స్వాతంత్రం ఉద్యమంలో కావచ్చు, లేకుంటే ఈ యొక్క పోరాటంలో కావచ్చు ఎక్కడ కూడా వాళ్ళు పాల్పంచుకున్న విషయం అందరూ తెలిసిందే. కాబట్టి వారి మీద ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క దేశానికి చేసినటువంటి సేవలు కూడా ఇన్నటికీ మర్చిపోరు ఈ జనాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా అయితే పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగరరావు గారు కావచ్చు, అదేవిధంగా సూర్యకమ్మ కావచ్చు, అనుక్షణం ఈ యొక్క నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి పెద్ద ఎత్తున్నారు. వారికి ఎల్లవేళలా రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు కావచ్చు అందరికీ ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మా మంచిర్యాల శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సూర్యకమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాలలో వాళ్ళ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా పెద్దలు ప్రేమసాగర్ గారి నాయకత్వంలో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అక్కడ వ్యతిరేకతను ప్రజల్లో ఎండగట్టడం జరిగింది. దాని ద్వారా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రేమసాగరరావు గారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. ఒక మామూలు కార్యకర్త స్థాయి నుంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగినట్టే దానికి ఆయన అనేక శ్రమ కూడా ఆయనకు కారణం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ లేని విధంగా కులగణన అనేది తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కూడా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు రైతులకు తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా 2 లక్షల రుణమాఫీ కూడా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. అదేవిధంగా మా మంచిర్యాల నియోజకవర్గంలో మా శాసనసభ్యులు
ప్రేమ్ సాగర్ రావు గారి కోరిక మేరకు అనేక అభివృద్ది కార్యక్రమాలకు నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం నుండి బీద ప్రజలు కూడా సన్న బియ్యం తినడం ఉద్దేశంతో సన్న బియ్యం కూడా అటు మంచి పథకం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఒకవైపు అభివృద్ది, ఒకవైపు సంక్షేమంతో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మరి వారి మంత్రివర్గ పరిపాలనలతో ఈ రోజు ముందుకు జరుగుతుంది. అలాంటి ముఖ్యమంత్రి వారు ఇంకా కూడా క్యాడర్లో కూడా నూతన ఉత్తేజం కూడా నింపడం జరుగుతుంది. ఇక మున్ముందు కూడా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మహిళా సోదరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది.